మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. వీక్షకులందరికీ నమస్కారం. అందరికీ నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు. కన్యా రాశి వారికి జనవరి నెలలో ఉండేటువంటి ఫలితాలను గనక మనం పరిశీలన చేస్తే, దీర్ఘ సంచార గ్రహాలను గనక మనం చూస్తే, ఈ రాశి వారికి గురుబలం తక్కువ, శనేశ్వరుని యొక్క బలం తక్కువ, రాహు యొక్క అనుకూలత చాలా ఎక్కువగా కనబడుతూ ఉన్నది. అలాగే ఈ పంచగ్రహ కూటమిలో భాగంగా గ్రహాలన్నీ కూడా పంచమ స్థానం అందే స్థితిలో ఉంటారు. సరే, ఇందులో యోగించేటువంటి గ్రహాలు శుక్రబుధులు. పంచగ్రహ కూటమిలో 2 గ్రహాలు యోగిస్తూ ఉన్నాయి. అయితే ఇక్కడ పంచగ్రహ కూటమి కన్నా అర్ధాష్టమ స్థానము నుండి బయటికి పోయేటువంటి రవికుజుల తాలూకు శుభ ఫలితాల గురించి ఎక్కువ మాట్లాడుకోవాలి. గ్రహాలు అనుకూలించడం వేరు, ప్రతికూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య తగ్గడం వేరు. ఇవి రెండూ కూడా ఈ పంచగ్రహ కూటమి వల్ల జరుగుతూ ఉన్నాయి. కాబట్టి కన్యారాశి వారికి ఇది అద్భుతమైనటువంటి కాలంగానే చెప్పచ్చు. కారణం 15వ తారీఖు దాటాక అర్ధాష్టమ రవి దోషం పోతుంది, అర్ధాష్టమ కుజ దోషం కూడా పోతుంది. ఒకేసారి ఆ 2 గ్రహాల యొక్క దోషం పోవడం ద్వారా కుటుంబ సంబంధమైనటువంటి వ్యవహారాలు, ఉద్యోగ సంబంధమైనటువంటి వ్యవహారాలు, ఆర్థిక సంబంధమైనటువంటి వ్యవహారాలు, మరీ ముఖ్యంగా విద్యా సంబంధమైనటువంటి వ్యవహారాలు, ఇవి 4 కూడా చాలా విశేషించి వారికి ఉండేటువంటి దోషాలు పోతాయి. వీటిలో అనుకూలత గురించి పక్కన పెడితే ముందుగా ఆ దోషాలు పోతాయి. ఆ తదుపరి పంచమ స్థాన స్థితులై ఉన్నటువంటి శుక్రబుధుల యొక్క స్థితిగతుల వల్ల బుద్ధి ప్రచోదనం అవుతుంది. అంటే బుర్ర చాలా గొప్పగా పనిచేస్తూ ఉంటుంది. ఆర్థిక పరిస్థితులు మెరుగవుతూ ఉంటాయి. ఆదాయ మార్గాలు పెంచుకోవడానికి మీరు చేసేటువంటి కృషి ఏదైతే ఉన్నదో అదంతా కూడా సత్ఫలితాలను ఇస్తుంది. అంగరంగ వైభవంగా ఏదైతే మీరు కొన్ని కార్యక్రమాలను చేద్దాం అనుకున్నారో అవన్నీ కూడా చాలా గొప్పగా చేయగలుగుతారు. అలాగే ఈ పండగలో మీదైనటువంటి ముద్రని వేయగలుగుతారు. మనం ఇలా వెళదాం అనుకున్నాం, వెళదాం, ఇంత ఖర్చు పెడదాం అనుకున్నాం, పెడతారు. అలాగే ఇంత అందంగా రెడీ అవ్వాలి అనుకుంటారు, అవుతారు. అలాగే పలానా ప్రాంతాలను వీక్షించాలి, పలానా వ్యక్తులను కలవాలి అని అనుకున్న ఖచ్చితంగా కలుస్తారు. అంటే అంతా కూడా ఆనందదాయకమైనటువంటి వాతావరణంతో ముందుకు సాగుతూ ఉంటుంది. దానిలో ఏమాత్రం అసలు అనుమానం లేదు. అంతేకాకుండా ఈ రాశి వారికి ఉండేటువంటి పలుకుబడి పెరగడాన్ని, అలాగే దూరత్ర చేసేటువంటి ప్రయాణాల ద్వారా శరీర బాధ ఏదైతే అనుభవిస్తూ ఉన్నారో దాని నుండి ఉపశమనాన్ని కూడా పొందగలుగుతారు. ఇక్కడ ఒకటి ఏంటి అంటే కొంత బద్ధకం ఉంటుంది. పంచమ స్థానస్థిత రవి కానీ, సప్తమ స్థానస్థిత శనేశ్వరుడు కానీ కొంత బద్ధకానికి కారకులు అవుతారు. కాబట్టి ఇక్కడ కొన్ని సందర్భాల్లో బద్ధకం పనికిరాదు. ఆ బద్ధకాన్ని వదిలిపెట్టి ముందుకు వెళ్ళడం ద్వారా మరింత శుభ ఫలితాలను పొందగలుగుతారు. మొత్తం మీద ఈ జనవరి నెలలో ఉద్యోగపరమైనటువంటి ఎదుగుదల, ఆరోగ్య పరిస్థితుల్లో బాగుండడం, రుణబాధలు తగ్గడం, అలాగే సామాజికంగా ఒక మంచి స్థితిని పొందేటువంటి పరిస్థితులు కూడా కన్యారాశి వారిలో ఉన్నాయి. కాబట్టి ఈ పంచగ్రహ కూటమి యోగిస్తూ ఉన్నది. అలాగేనేమో ఈ దీర్ఘ సంచార గ్రహాలు కూడా యోగిస్తూ ఉన్నందువల్ల ఈ మాసంలో మెరుగైనటువంటి ఫలితాలను సాధించగలుగుతారు. మరిన్ని శుభ ఫలితాలను సాధించడానికై ఈ కన్యారాశి వారు ఎక్కువగా వీరికి ఉండేటువంటి దోషం ఏదైతే ఉన్నదో, అర్ధాష్టమ కుజుడు మరి 15వ తారీఖు వరకు ఉంటారు కాబట్టి సుబ్రహ్మణ్య ఆరాధన ఎక్కువగా చేస్తూ ఉండడం, మంగళవారాలు నియమంగా ఉండడం, 4 మంగళవారాలు కూడా చక్కగా ఏదైనా సుబ్రహ్మణ్య క్షేత్రానికి వెళ్ళి సర్పసూక్తంతో అభిషేకం జరిపించుకోవడం ద్వారా కూడా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ కొత్త సంవత్సరంలో అందరికీ ఆయురారోగ్య ఐశ్వర్యాదులు కలగాలని, పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం ఉండాలి అని, అలాగే ఈ సంవత్సరంలో ఏర్పడేటువంటి దేశారిష్ట యోగాలు, దుర్భిక్ష ఉల్కాపాతాలు లేదా మరేతరత్ర దోషాదుల వల్ల ప్రజలు ఏ రకంగానూ ఇబ్బంది పడకూడదు అని చెప్పి మనస్ఫూర్తిగా భగవంతుడిని మరొకసారి ప్రార్థిస్తూ, నూతన సంవత్సరంలో ఈ ఆంగ్ల సంవత్సరంలో మొట్టమొదటి నెల జనవరి నెలలో ఉండేటువంటి గ్రహస్థితిని మనం పరిశీలిద్దాం. ముఖ్యంగా ఈ నెలలోనే పంచగ్రహ కూటమి అనేటువంటిది సంభవించబోతూ ఉన్నది. దానికి సంబంధించినటువంటి ప్రభావాలను సైతం మనం విశ్లేషణ చేసుకుందాం. దానికన్నా ముందు సంక్రాంతి ఎప్పుడు చేసుకోవాలి అనేటువంటి దాని మీద కొంతమందికి సందిగ్ధత ఉన్నది. నిజానికి భారతదేశ ఆమోదిత భారత ప్రభుత్వ ఆమోదిత దృగ్గణిత పంచాంగ రీత్యా 15వ తారీఖు నాడు సంక్రమణ పుణ్యకాలము అనేటువంటిది అందరూ గుర్తుపెట్టుకోవాలి. 15వ తారీఖు నాడే రవి ధనురాశిని వదిలిపెట్టి మకర రాశిలోకి ఆయన యొక్క సంచారాన్ని ప్రారంభిస్తూ ఉత్తరాయణ పుణ్యకాలాన్ని ప్రారంభం చేస్తూ ఆయన యొక్క దిశ అంటే ఆయన ప్రయాణము
ఉత్తరం దిక్కుగా ప్రారంభం చేస్తూ అది దేవతా కాలమానం ప్రకారం పగలు కాబట్టి ఆ రోజున సంక్రమణ పుణ్య రోజున చేసేటువంటి విశేషమైనటువంటి స్నానములు, దానములు, జపములు, తపములు వీటన్నిటికీ విశేషమైనటువంటి ఫలాన్ని ఆయన వసగుతూ ఉన్నారు. అది జనవరి 15వ తారీఖు కాబట్టి ప్రభుత్వం కూడా సెలవులు ఆ రకంగానే ఇచ్చింది కాబట్టి ఏమాత్రం సందేహం లేదు. 14, 15, 16 పండగలు, ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. ఇక జనవరి నెల ద్వితీయార్థంలో అంటే 15వ తారీఖు దగ్గర నుండి ఏర్పడేటువంటి పంచగ్రహ కూటమి చాలా విశేషంగా దీని గురించి చెప్పుకోవాలి. మకర రాశి యందు రవిగ్రహము, కుజగ్రహము, శుక్రగ్రహము, బుధగ్రహము, చంద్రగ్రహము వెరసి 5 గ్రహాల తాలూకు స్థితిగతులు ఇది కాలపురుషునికి దశమ కేంద్రమందు ఏర్పడుతూ ఉన్నాయి కాబట్టి ఇది విశేషంగా ప్రభావాన్ని చూపిస్తూ ఉంటుంది. దేని మీద? వృత్తి, ఉద్యోగ, వ్యాపార, వ్యవహార, వ్యవసాయాదులపైన దీని యొక్క ప్రభావం ఉండబోతూ ఉన్నది. అలాగే అగ్నితత్వ సంబంధం ఉన్నటువంటి రవి కుజులు ఇద్దరూ కూడా భూతత్వ రాశి యందు నెలకొని ఉన్నారు. ఇక్కడ గమనించండి, ఇక్కడ మకరం భూతత్వ రాశి, ఆ రాశి యందు అగ్ని సంబంధమైన గ్రహాలు అంటే రవి కానీ కుజుడు కానీ ఉండడం వల్ల ఇది అకారణమైనటువంటి ఎండలను కూడా సూచిస్తుంది. ఈ విషయాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి. అలాగే రాజకీయపరమైనటువంటి విషయాలు కొంచెం ఆసక్తిని కలగజేస్తాయి. భూ సంబంధమైనటువంటి లావాదేవీలు అవి కూడా కొంత వెనకబడుతూ ఉండేటువంటి విషయాలను మనం దృష్టిలో పెట్టుకోవాలి. ఏదైనా ఉద్యోగాదుల మీద ప్రభావంగా ఈ విషయం ఈ రవికుజులు అలాగే బుధ, శుక్రులు, చంద్రులు కలిసి ఉన్నటువంటి స్థితి ప్రధానంగా అది ప్రభావాన్ని చూపెడుతూ ఉంటుంది. కాబట్టి ఈ కూటమి, పంచగ్రహ కూటమి 12 రాసుల పైన ఏ విధమైన ప్రభావాన్ని చూపెడుతుంది అనేటువంటిది మనం క్లుప్తంగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు సుప్రసిద్ధ జ్యోతిష వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు ఉన్నారు. జనవరి మాసం కన్యా రాశి వారి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుందో గురుగారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం అండి. గురుగారు, 2026 జనవరి మాసం కన్యా రాశి వారి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. కన్యా రాశి వాళ్ళ యొక్క ఫలితాలు జనవరి నెలలో చాతుర్గ్రహ కూటమి ధనస్సు రాశిలో మకర రాశిలో సంచారం అనేది జరిగింది. అంటే ధనస్సు రాశిలో మకర రాశిలో సంచారం జరగటం వల్ల ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి? అలానే శని మీనరాశిలోను, గురువు మిథున రాశిలో వక్రగతిలోను, అలానే రాహు కుంభరాశిలోను, కేతు సింహరాశిలో సంచారం చేయటం జరుగుతుంది. ఇక్కడ ఆ సంచారంతో పాటు ప్రత్యేకంగా రవి, బుధ, శుక్ర, కుజులు ధనస్సులోను మకర రాశిలోను సంచారం చేయడం జరుగుతుంది. ధనస్సు ఒకటి, మకరం ఒకటి. చాతుర్గ్రహ కూటమి 4 గ్రహాల యొక్క కంజంక్షన్. మరి కన్యారాశి వాళ్ళకి ఎలా ఉండబోతుంది అంటే, కన్యారాశి వాళ్ళకి దశమ స్థానంలో గురువు యొక్క సంచారం వక్రగతిలో ఉండటం వల్ల లాభాలు కలిగే అవకాశం ఉంది. ఎలాంటి లాభం? సహజంగా అందరూ అనుకునేది ఏంటంటే గురువు ధనకారకుడు, సంతానకారకుడు, లాభకారకుడు, భాగ్యకారకుడు, యశస్సుని, కీర్తిని, ప్రతిష్టలని, విద్యని అన్నీ ఇచ్చే ఆయన యొక్క పోర్ట్ఫోలియో అనేది ఒక చీఫ్ మినిస్టర్ సమానం. అంటే నవగ్రహాలన్నీ ఫైనాన్షియల్ మినిస్టరు, హోమ్ మినిస్టరు, ఎక్సైజ్ మినిస్టర్సు ఇలాంటి పోర్ట్ఫోలియో ఉంటుంది. కానీ చీఫ్ మినిస్టర్ ఎవరు అంటే ఇందులో గురువు. ఉదాహరణకి శుక్రుడు ఫైనాన్షియల్ మినిస్టర్ అనుకోండి, కుజుడు వచ్చేటప్పుడు రెవెన్యూ మినిస్టర్ అనుకుందాం కాసేపు. ఇలా ఒక్కొక్క గ్రహము, రాహు హెల్త్ మినిస్టర్ అనుకుందాం కాసేపు. ఇలా అనుకుంటే ఎగ్జాంపుల్లో గురువు యొక్క పాత్ర విశేషమైంది. అంటే గురువు అన్నీ బాగుంటే మిగతా వాళ్ళందరినీ కూడా ఎక్కువ ఓవరాల్గా కవరప్ చేస్తాడు. కన్యారాశి వాళ్ళకి గురువు బాగున్నాడు, గురువు దశమంలో ఉండి వక్రస్థితిలో ఉన్నాడు అని అంటే తన యొక్క వెనక భాగాన్ని చూస్తున్నట్టు, భావాన్ని చూస్తున్నట్టు, అంటే సుమారుగా భాగ్యస్థానంలో ఉన్నట్టు అర్థం. అందువల్ల ధనపరంగా ఇబ్బందులు లేకుండా ఉంటాయి, ఫైనాన్షియల్ పరంగా డెవలప్మెంట్స్ ఉంటాయి. అలానే నిరుద్యోగులకు మంచి ఉద్యోగ అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి. షేర్ మార్కెట్లో కానీ ఫైనాన్షియల్ పరంగా కానీ పెట్టుబడులు పెట్టిన వాళ్ళు, ఓవరాల్గా వాహనాలు అమ్ముతున్న వాళ్ళు కానీ, 2 వీలర్స్ అమ్ముతున్న వాళ్ళు కానీ, అలానే విద్యాశాఖలో ఉన్న వ్యక్తులు కానీ, అలానే ప్రింటింగ్ ప్రెస్ కానీ, స్టేషనరీ కానీ, పూజా స్టోర్స్ కానీ, యూట్యూబ్ ఛానల్స్ కానీ,
ఏ అయితే రంగాల్లో ఉన్నారో ఆధ్యాత్మికవేత్తలతో సహా వీళ్ళందరికీ లాభాలు కలిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే కన్యారాశిలో జన్మించిన వాళ్ళందరికీ కూడా జనవరి మాసంలో చాలా అద్భుతంగా ఉంటాయి. సంతానం లేకపోవటం, సంతానం సంపద ప్రథం అన్నారు. సంతానం లేకపోవడం కొంతమంది జరుగుతుంటుంది, ఇన్ఫెర్టిలిటీ ఇష్యూస్ అంటారు. సంతానం కలిగే అవకాశం అనేది వీళ్ళకి కలుగుతుంటుంది. సో గురువు బాగున్నాడు రాశి వాళ్ళకి. మరి కన్యారాశి వాళ్ళకి ద్వితీయాధిపతి అలానే భాగ్యాధిపతి అయిన శుక్రుడు చతుర్థ పంచమాల్లో ఉంటాడు. చతుర్థ స్థానంలో బిఫోర్ ఫెస్టివల్, ఆఫ్టర్ ఫెస్టివల్ మకర రాశిలో ఉంటాడు. ఉండటం వల్ల వీళ్ళకి శుక్రగ్రహం యొక్క బలం వల్ల మంచి సుసంపన్నమైన కుటుంబం నుంచి అమ్మాయి కానీ అబ్బాయి కానీ రావటం ఒకటి, అలానే శుభ కార్యక్రమాలు జరిగే అవకాశాలు, ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అన్ని విశేషంగా చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే సుఖాన్ని అనుభవిస్తారు, సౌఖ్యాన్ని అనుభవిస్తాడు. చాలామంది కూడా ఆ సుఖాన్ని అనుభవించటం అంటే ఏమిటో తెలియని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఈ కాలంలో సుఖం అనుభవించడం, మందు తాగటం అనేది ఎక్కువ ఉంటుంది. అది కాదు, సుఖాన్ని అనుభవించటం అంటే ఏంటంటే తన ఆత్మీయులతోటి, తన బంధువులతోటి ప్రేమను పంచుకోవటం. ఇంకా ఎక్కువ ఏమిటి అని అంటే పిల్లలతో గడపటం. అంటే చిన్న చిన్న పిల్లలు ప్లస్ వాళ్ళ చిన్న చిన్న పిల్లలనే కాదు, ఎంత తండ్రికి 60 ఏళ్ల కొడుకున్నా వాడు చిన్నవాడే, 60 ఏళ్ల కూతురున్నా తల్లికి చిన్న కూతురే, చిన్నమ్మాయితోనే సమానం. ఆ ప్రేమ అనేది, లవ్ అట్రాక్షన్ అనేది ఎక్కడొస్తుందంటే పిల్లల దగ్గరే వస్తుంది. పిల్లల కంటే మించిన శక్తి ప్రపంచంలో లేదు. అసలు మనిషి పుట్టించడానికి కారణం, మనిషి ఇంటర్ కోర్సులో పాల్గొనడానికి కారణం, డబ్బు సంపాదించడానికి కారణమే పిల్లలు. పిల్లలతో ఆనందంగా ఉండాలి. అందువల్లే తొందరగా పెళ్లి చేసుకునేవాళ్ళు పాత రోజుల్లో. 22 ఏళ్ళకి 21 ఏళ్ళకి పెళ్లి చేసుకుంటే 53 ఏళ్ళ కొడుకు ఉండేవాడు. ఇప్పుడు 40 ఏళ్ళకి పెళ్లి చేసుకుంటే ఆ 50 ఏళ్ళకి వాడు వెళ్ళిపోతున్నాడు చూడకుండా. పిల్లని కూడా చూడకుండా వెళ్ళిపోతున్నారు. ఏం సంపాదించి ఎవడికి పెడతాడండి ప్రపంచంలో తీసుకెళ్ళి ఆ మూసీ నదిలో వేయటం తప్పితే. అలాగా ఆయన ఆశ చావల. ఏదో పాట ఉండేది ఒకటి, మనిషికి ఆశ తీరలేదని. అలానే ఇక్కడ ఏమవుతుందంటే ప్రత్యేకంగా ఈ రాశి వాళ్ళు వివాహాది శుభ కార్యక్రమాల్లో లగ్జరీగా అనుభవించే అవకాశాలు ఎక్కువ ఉండటం ఒకటి, సంతానపరంగా ఇబ్బందులు లేకుండా ఉండటం, బంగారు ఆభరణాలు కొనుగోలు చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. రవి యొక్క ప్రభావం వల్ల కూడా ఉన్నతమైన ఉద్యోగాలు, ప్రమోషన్లు, స్థానచలనం జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అలా బుధుడి యొక్క ప్రభావం, రాస్యాధిపతి బుధుడు అయ్యాడు. అంటే రాస్యాధిపతి దశమాధిపతి అయిన బుధుడు చతుర్థ పంచమాల్లో ఉండటం వల్ల వ్యాపార పరంగా అనుకూలంగా ఉంటుంది. అంటే ఏ వ్యాపారం చేసినా కలిసి వచ్చే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి. అలానే సప్తమ స్థానంలో శని వల్ల భార్యాభర్తలు అపార్థం చేసుకునే అవకాశాలు ఉంటాయి. చిన్న చిన్న విషయాలు చిలికి గాలివాన కాకుండా చూసుకోవాలి. గాలివాన అయితే మటుకు ప్రమాదం. ఎందుకంటే భార్యాభర్తల యొక్క బంధం అనేది ఇగో ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటాయి. ఎవడు వాడు తగ్గేదే లేదు. మనం మరణిస్తున్నామన్నా కూడా మనం తగ్గేదేం లేదు. రేపటి రోజుల్లో మరణిస్తున్నాము, తర్వాత రోజుల్లో ఎప్పటికైనా మనం ప్రాణం పోయేది అన్నా కూడా మనం తగ్గకూడదు. మానవుడి యొక్క ధర్మం ఒక దరిద్రపు ధర్మం. ఎవ్వడు తగ్గడు. వాడే మన కారు గుద్దుతాడు, ప్రశ్నిస్తాడు. ప్రశ్నించండి, కారు గుద్దే ప్రశ్నించండి. అలా తయారయ్యే సమాజంలో అలా ఉందండి. కాబట్టి ఈ రాశి వాళ్ళు కొన్ని పరిహారాలు చేసుకొని ముందుకెళ్తే మంచి ఫలితాలు వచ్చే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. రాహు యొక్క ప్రభావంలో విదేశాలకు వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కంపెనీ త్రూ వెళ్ళే అవకాశం, విశేషమైన కొత్త తరహం పారిశ్రామికవేత్తలు కలవటం, కొత్త తరమైన పరిశ్రమలు పెట్టడం, అలానే కొన్ని విషయాలు ఇన్వెస్ట్మెంట్ అనేది పెట్టడం అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఇక్కడ రాహువు యొక్క బలంలో విదేశాలకు వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఇంకా విశేషమైన ఫలితాలు పొందాలంటే రాశి వాళ్ళు ఎలాంటి పరిహారాలు అవసరం ఉంటారు గురుగారు? వీళ్ళు తప్పకుండా అనుసరించాల్సిందే విష్ణు సహస్రనామ పారాయణం చేయాలి. ఓం నమః శివాయ పంచాక్షరి. స్త్రీలు వచ్చేటప్పుడు లలితా సహస్రనామ పారాయణం చేయాలి. అయితే విద్యార్థులకు అనుకూలంగా ఉంది గురువు వల్ల. అయితే మరింత ఇంకా ఎక్కువగా అనుకూలంగా ఉండాలంటే మటుకు దక్షిణామూర్తి స్తోత్ర పారాయణం చేయటం వల్ల వీళ్ళకి మంచి శుభ ఫలితాలు వచ్చే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. ఓవరాల్గా జనవరి మాసం కన్యారాశి వారి పరిస్థితి ఎలా ఉండబోతుందో చాలా బాగా వివరించారు. ధన్యవాదాలు. నమస్కారం. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రాలజర్, దత్తాత్రేయ గణపతి ఉపాసకులు మురళీధర్ శర్మ గారు ఉన్నారు. గురువు గారితో మాట్లాడేద్దాం. మహాదేవ నమస్కారం గురుగారు.
మహాదేవ. 2026 జనవరి మాసం విశేషంగా కన్యా రాశి వారి పరిస్థితి ఏ విధంగా ఉంటుంది, ఎలాంటి ఛాలెంజెస్ వీళ్ళు ఫేస్ చేయాల్సిన అవసరం ఉంటుందంటారు, ఓవరాల్గా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? గడిచినటువంటి ఒక 8 నెలలు 10 నెలల నుండి కూడా చాలా నెగిటివ్గా మీరు ట్రోల్ అయ్యేటువంటి పరిస్థితి ఉంది. కన్యా రాశికి సంబంధించినటువంటి వారిని అధికంగా ట్రోల్ చేసేవారు ఉన్నారు. కన్యా రాశి వారికి మానసిక బాధ మాత్రం ఉంది. భార్యాభర్తలలో తెలియని ఒక అనుమానము కలిగించేటువంటి ఏవో కొన్ని సిచ్యువేషన్స్ క్రియేట్ అయ్యేటువంటి సందర్భాలు వీరు వినడమో చూడడమో జరిగి ఉంటుంది. అదేవిధంగా ఎవరైతే కన్యా రాశి వారు ఉన్నారో వివాహం కాని వారికి వివాహ యోగము కూడా అయిపోయి ఉండాలి 2025లోనే. అది ఆగస్టు టు నవంబర్. ఇంకా చూసుకున్నట్టయితే కన్యా రాశి వారికి తండ్రి లేని సంబంధాలు వచ్చేటువంటి దాఖలాలు కూడా ఉన్నవి. ఇంకా ఒకవేళ కావాలి ఎదురు చూస్తున్నాము అని అనుకున్నా కూడా. సో అద్భుతమైనటువంటి వ్యాపారం. కన్యా రాశికి సంబంధించినటువంటి పిల్లలు మాట వినక కన్యా రాశి వారు బాధపడే సందర్భాలు. పిల్లలు ఇది తీసుకోరా, ఇది చదువురా అంటే లేదు నేను అది చదువుతా అని చెప్పి కానీ, లేదా మరొకటి ఇంకొకటి ఏమైనా మనకు పిల్లల మూలకంగా కొంత డబ్బు లాస్ అయినటువంటి దాఖలాలు. అదేవిధంగా కొంత వ్యాపార దక్షిణ కోసము మనకు అదేమిటి అంటే ప్లేసెస్ చేంజ్, ఇక్కడి నుండి అక్కడ, అక్కడి నుండి ఇక్కడికి, ఇలా కొన్ని మారేటువంటి అవకాశాలు ఉన్నవి, మారినటువంటి దాఖలాలు ఉన్నవి. సో అది కూడా గమనించుకోవాలి. సో ఇక్కడ ఇంకా చూసుకున్నట్టయితే మరి ప్రజెంట్ ఉన్నటువంటి సిచ్యువేషన్లో ఈ యొక్క కన్యా రాశి వారికి కొంత కార్యాలలో ప్రతికూలత, పనిచేసే చోట కొంత ప్రతికూలమైనటువంటి వాతావరణము, నమ్మక ద్రోహము, వీరికి కూడా నమ్మక ద్రోహము కలిగే పరిస్థితి ఉన్నది. గడిచిన రోజులలో దగ్గర వ్యక్తులే నమ్మక ద్రోహం చేసే పరిస్థితి ఉంటుంది. అది కూడా గమనించుకోండి. అదేవిధంగా కొంత ధన సమృద్ధి ఏర్పాటుకు కొన్ని అవకాశాలు రెడీ అవుతూ ఉన్నవి. ధన సమృద్ధికి కొంత పర్వాలేదనే పరిస్థితి ఉంది. ఆరోగ్యము కూడా గతములో కంటే ఇప్పుడు కొంత మెరుగుపడే అవకాశం కనిపిస్తుంది ఈ యొక్క కన్యా రాశి వారికి. ఎందుకంటే అధికంగా వీరిని ట్రోల్ చేస్తున్నారు. 100 రూపాయల ఒక వస్తువు కొంటే అబ్బా 1000 రూపాయల వస్తువు కొన్నాడని కానీ, లేదా అప్పు చేసి ఇల్లు కొంటే వానికి ఎక్కడికో వీడెక్కడో జాక్పాట్ దాకింది అనే పరిస్థితులు కావచ్చును. ఇలాంటివి అధికంగా ఉన్నవి ఈ యొక్క కన్యా రాశి వారికి. ఇక అదేవిధంగా ఈ కన్యా రాశి వారికి ఇంకా చూసుకున్నట్టయితే కొంత ఆరోగ్యానికి సంబంధించినటువంటి ఎఫెక్ట్ ఇది జనవరి 15 తర్వాత ఉంటుంది. సో జాగ్రత్తగా ఉండండి జనవరి 15 తర్వాత, ఇప్పుడు ఏం కాదు. ఇక అదేవిధంగా కొంత స్థిరాస్తులలో లాభాలు కనబడుతూ ఉన్నవి ఈ యొక్క కన్యా రాశి వారికి. గతంలో నిలిచినటువంటి డబ్బు వచ్చే పరిస్థితి గోచరిస్తూ ఉన్నది. అదేవిధంగా కొంత ఎవరైతే ఒక కష్టపడేటువంటి తత్వం ఉన్నదో, ఎవరికైతే కొంత జాతకంలో బుధుడు శని కానీ రాహువు కానీ అత్యంత అద్భుతంగా ఉంటే మాత్రము ఒక జాక్పాట్ వీరికైతే లభించే పరిస్థితి ఉన్నది. అది లాటరీ కానీ, గుర్రపు పందాలు కానీ, ఏదైనా కావచ్చు. అది గమనించుకోండి. అదేవిధంగా వివాహం కాని వారికి వివాహం జరిగేటువంటి యోగం ఏర్పడే పరిస్థితి ఉన్నది ఖచ్చితంగా. సంతానం కాని వారికి సంతానం ఏర్పడేటువంటి పరిస్థితి ఉన్నది ఖచ్చితంగా. అదేవిధంగా కొంత పట్టుదల సడలింపు చేసుకోండి, కొన్ని విషయాలలో బాగుంటుంది. అదేవిధంగా
ఇంకనూ చూసుకున్నట్టయితే ఏదో తెలియని ఒక అనూహ్య ప్రమాదాలు అయితే పొంచి ఉన్నవి. సో బీ కేర్ఫుల్. ఐశ్వర్య ప్రాప్తి కనబడుతూ ఉన్నది. అదేవిధంగా మనకు నివాసంలో మార్పులు కానీ, నివాసములో కొంత గృహోపకరమైనటువంటి వస్తువులు కొనే అవకాశం కావచ్చును, బంగారం కొనుగోలు చేసే అవకాశం కావచ్చును, శుభకార్యాలు చేసేటువంటి అవకాశం కావచ్చును, శుభకార్యాలకు సంబంధించినటువంటి ఒక మంచి మాట ముచ్చట జరిగేటువంటి సందర్భాలు కావచ్చును. అదేవిధంగా ఒక మనకు ఏదైనా దేవాలయానికి వెళ్ళి అంటే తీర్థయాత్రలకు వెళ్ళేటువంటి పరిస్థితి అయినా కావచ్చును. అదేవిధంగా ఉద్యోగంలో కొన్ని అవకతవకలు కానీ, కొంత ఇబ్బంది కలిగే సందర్భాలు కానీ, లేదా లంచం తీసుకుంటూ పట్టుబడేటువంటి సందర్భాలు కానీ, లేదా మనము టెంపరవరీలో చేసేటువంటి వారికి పర్మనెంట్ అయ్యేటువంటి ఛాన్స్ ఉండడాలు, ఇలాంటివి ఏవో తెలియని ఒక పెను సంచలనాలు అయితే ఉన్నవి. అయితేనేమో గవర్నమెంట్లో ఉండేటువంటి వారికి అట్లా, ప్రైవేట్లో జాబ్ చేసుకునేటువంటి వారికేమో పర్మనెంట్ అయ్యే దాఖలాలు కావచ్చును. అంటే ఏదున్నా ఇక్కడ వారి వ్యక్తిగతంగా జాతకం అనేటువంటిది ఉంటుంది. సో ఇప్పుడు మనం చెప్పినవి 100లో ఒక 25% వారి వ్యక్తిగత జాతకాన్ని తీసుకుంటే 100కు 200% మనము అక్యురేట్గా చెప్పొచ్చును. ఏం జరుగుతుంది, ఏం జరిగే పరిస్థితి ఉన్నది, రేపు ఏం జరగబోతూ ఉన్నది అనేటువంటిది అక్యురేట్గా చెప్పొచ్చును. దాన్ని బట్టి ఎంతో మంది మన దగ్గరికి వస్తూ ఉన్నారు. అది మన ఆఫీస్కి వచ్చేటువంటి కాల్స్ కానీ, పరిస్థితి కానీ. కానీ ఒక మాట, దయచేసి ఒక 2-3 డేస్ వెయిట్ చేస్తాము అని అనుకొని కాల్ అపాయింట్మెంట్ బుక్ చేసుకొని డైరెక్ట్ కానీ కాల్ కానీ. ఎందుకంటే అసలు మామూలుగా లేదు తాకిడి. చాలా అంటే చాలా విపరీతమైనటువంటి కాల్స్ వస్తూ ఉన్నవి. చాలా ప్రజలు నమ్మకంతో వస్తూ ఉన్నారు. మీ ప్రేమ ఆప్యాయతలకు నిజంగా నా కృతజ్ఞతలు. అదేవిధంగా అమ్మవారి యొక్క శుభ ఆశీస్సులు మీకు నేను తప్పకుండా ప్రతి ఒక్కరితో మాట్లాడుతున్నాను. ప్రతి ఒక్కరితో కూడా అసలు మీకున్నటువంటి ఓపిక, మీకుండేటువంటి అక్యురేట్గా చెప్పడము నిజంగా మేము అదృష్టవంతులు అని చెప్తున్నారు. ఒక్కొక్కరు అయితే ఇంత ఓపికగా కూడా మాట్లాడతలేరట. అసలు చెప్తలేడు. ఒక్కొక్కరితో మినిమం 45 నిమిషాలు మాట్లాడదాకా 47 మినిట్స్. 47 మినిట్స్ అంటే పరిస్థితి అట్లా ఉంటే మనం మాట్లాడతాం. ఒకరితో 3 నిమిషాలలోనే అయిపోతుంది. చెప్పలేము అది. కనుక ఇన్ని నిమిషాలు అన్ని నిమిషాలు అనేటువంటిది ఏది ఉండదు. మన సమస్య, మీరు ఏ సమస్యతో నన్ను కాంటాక్ట్ అయ్యారో ఆ సమస్యకు పూర్తిగా నేను న్యాయం చేసేటువంటి ఉద్దేశంగానే నేను ఉంటా. కానీ మరొక ఏ ఉద్దేశంగానైతే నాకు ఉండదు. అలాంటిది ఏది ఉండదు. కనుక యాజ్ ఏ ఒక గురూజీగా, యాజ్ ఏ ఒక బ్రదర్గా, యాజ్ ఏ ఒక మీ వయసును బట్టి నేను కనెక్ట్ అయిపోయి నేను తప్పకుండా అందరితో అదే విధంగా మాట్లాడతాను. కానీ వేరే అయితే ఏది ఉండదు. కనుక తప్పకుండా ఎక్కడికో వెళ్ళి మోసపోవద్దును. నా దగ్గరికి రావాలి అనేటువంటి ఉద్దేశం నాది కాదు. ఎందుకంటే నేను బాగా ఆలోచించుకోండి. సబ్జెక్ట్ ఉండేటువంటి వారికి మనం కనెక్ట్ కావాలి. కనెక్ట్ అయితే తప్పకుండా అమ్మవారు మీ మనసులో చెప్తుంది. దాన్ని బట్టి ముందుకు వెళ్ళొచ్చు. ఓవరాల్గా మీకు డేట్ ఆఫ్ బర్త్, పుట్టిన సమయం ఉన్నా లేకున్నా, మీ పిల్లల జాతకంలో నుండి లేదా మీ యొక్క మనమల్ల జాతకంలో నుండి కూడా మీద నేను చూసి చెప్పేటువంటి టాలెంట్ అమ్మవారు ఇచ్చింది మనకు, అనుగ్రహం అనేది ఆలోచించుకోండి. అదేవిధంగా రాబోయే రోజులలో కన్యా రాశి వారికి ఒక గొప్ప పేరు ప్రఖ్యాతలు కానీ, ఒక గొప్ప అవార్డు కానీ, ఒక గొప్ప అంటే ఆ స్థాయిలో ఉండేటువంటి వారికి ఒక బిరుదు కానీ ఎన్నో లభించేటువంటి పరిస్థితులు అయితే గోచరిస్తూ ఉన్నవి. తప్పకుండా ఓవరాల్గా ఇంకా ఏమైనా సమస్యలు ఉంటే తప్పకుండా సంప్రదించండి. 100%. ఒకవేళ అర్జెంట్ ఉంటే అర్జెంటుగా మాట్లాడతాం. అట్లా 2-3 రోజులు అది అట్లాంటిది ఏమి ఉండదు. గురూజీ ఎమర్జెన్సీ 100% మాట్లాడతాం. అట్లేం లేదు. ఓవరాల్గా కన్యా రాశి వారి పరిస్థితి ఈ జనవరి మాసం ఎలా ఉంటుందో చాలా బాగా గురించారు. ధన్యవాదాలు. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రాలజర్ ప్రొఫెసర్ డాక్టర్ మొల్లపూడి సత్యనారాయణమూర్తి గారు ఉన్నారు. గురువు గారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురువు. నమస్కారం మణికంఠ గారు. గురుగారు, ఓవరాల్గా జనవరి మాసం 2026 కన్యా రాశి వారి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది? ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయి అంటారు? ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి కన్యా రాశి వారు?
అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాం కుశపుష్పబాణహస్తాం. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాం కుశపుష్పబాణహస్తాం. అమ్మవారు పరమేశ్వరి కరుణామయి. ఆ విధంగా మనము ఆ బెజవాడ కనకదుర్గమ్మ తల్లి యొక్క ఆశీస్సులతో ఈ నూతన సంవత్సరం 2026 సంవత్సరంలో మన అభిమానులకి, మన ఫాలోవర్స్కి, మన ఛానల్ సబ్స్క్రైబర్స్కి, మన వాళ్ళందరికీ మనందరి తరపున నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్దాం. ఫస్ట్ ఇక కన్యారాశి. ఈ కన్యారాశి వారికి భార్యాభర్తల గండం ఇదొక్కటే జరుగుతోంది. జనవరి నెల, డిసెంబర్ నుంచి వస్తుంది, జనవరి కంటిన్యూ అవుతుంది. అంటే అందరూ అంటే మళ్ళీ అందరూ కాదు నాయన. ఎవరు వ్యక్తిగత జాతకాల్లో సప్తమాధిపతులు, ఇలాగ కళత్రాధిపతులు, ఇలాంటి వాళ్ళ క్యాలిక్యులేషన్స్ ఉంటాయి. వాళ్ళు నేచపెట్టిన శత్రువు పీడలు పట్టిన, శత్రువులతో ఇచ్చేసిన నీచ స్థానాల్లో ఉన్న ఇలాగా ఎగ్జామ్షన్స్ ఉంటాయి. అలాంటి వాళ్ళకి జరుగుతాయి. అయితే ఆదాయాలు బ్రహ్మాండంగా పెరిగిపోతాయి. ఈ యొక్క కన్యారాశి వారికి అందరికీ కూడా భాగ్యంలో ఉన్నటువంటి గురుగ్రహము మంచి అదృష్టాన్ని ఇస్తుంది. బంధువులతో సత్సంబంధాలు ఏర్పరచుకుంటారు వీళ్ళు. మొత్తం అందరూ కూడా చట్టాపట్టాలు వేసుకొని షాపింగ్ కాంప్లెక్స్ల్లో వాటిల్లో బ్రహ్మాండంగా వెళ్తూ ఉంటారు. అండ్ నెక్స్ట్ చక్కగా వీళ్ళు రైతులు వ్యవసాయాలు బ్రహ్మాండంగా చేస్తారు. సప్తమ స్థానంలో ఉన్నటువంటి శనిగ్రహ ప్రభావం వలన సప్తమంలో శని స్థానేషు కళత్రపుత్రత్వ శత్రుత్వ కారణయాన్ని సూత్రం ఉంది. అందువలన భార్యాభర్తల మధ్య, పిల్లల మధ్య కాస్త అవరోధాలు ఉంటాయి. కానీ విదేశీ యానాలు, శత్రు పీడలు అన్నీ పోతాయి. విదేశీ యానాలు బ్రహ్మాండంగా ఉంటాయి. విదేశాలకు వెళ్తారు. అండ్ ఈ కన్యారాశి వాళ్ళు ఎలా ఉంటారంటే ఒకే గదిలో, ఒకే ఇంట్లో ఉంటూ, వేరే వేరే గదుల్లో ఉంటూ మాట్లాడడానికి గోలు అడ్డొచ్చేసి భార్యాభర్తలకి ఫోన్లు చేసుకోకుండా షార్ట్స్ పంపుకుంటూ ఉంటారు, మెసేజ్లు పంపుకుంటూ ఉంటారు. నో డైరెక్ట్ టాక్స్, ఇండైరెక్ట్ టాక్స్ చేసుకుని వాళ్ళు కలిసిపోతారులే త్వరలో. కానీ అదొకటే కొంచెం ఇది. అందులోనూ ఇప్పుడు మనకి ఈ యొక్క శుక్రుడు అస్తంగత్వం పట్టాడు. అలా మనకి ఈయన మౌఢం అంటాం, మౌఢమే రవితో కలిసి ఉన్నాడు కాబట్టి ఫుల్ ఫలితాలు ఇప్పుడు. మగవాళ్ళు ఏమైనా రెచ్చిపోయి గర్ల్ ఫ్రెండ్స్కి బంగారం ఇస్తే మళ్ళీ తిరిగి రాదు. అది పక్కింటి వాళ్ళు అడుగుతున్నారు కదా, వదినా ఒకసారి నీ మంగళసూత్రం ఏంటంటే మంగళసూత్రాలు కూడా బంగారాలు ఇచ్చేసి వాళ్ళు ఉన్నారు. అవి పట్టుకుపోతారు శుభ్రంగా గొలుసులు వాళ్ళు మళ్ళీ, లేకపోతే కొంత మొక్క కటింగ్ చేసుకొని ఇచ్చేస్తారు. ఇలాంటివి చాలా సంఘటనలు జరిగినాయి. ఎక్కువ ఈ శుక్రమూఢాల్లో జరుగుతాయి కాబట్టి అసలే కిలో ఒక బంగారం 1 తులం మరి 1,30,000 దాటిపోయింది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. బంగారం కోల్పోయే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి కన్యారాశి వాళ్ళకి. అలాగే ఈ కన్యారాశి వాళ్ళందరికీ కూడా మనకి విద్యార్థులను తీసుకుంటే విద్యార్థులు బ్రహ్మాండంగా చదువుతారు, మంచి మార్కులు వస్తాయి, కొత్త కొత్త ఉద్యోగాల్లోకి వెళ్తారు. అలాగే చక్కగా మనకి ఈ యొక్క వ్యవసాయం చేసేటటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళు కూడా మంచి ఫలితాలు అనేటటువంటివి వస్తాయి. ఇనుము సంబంధించిన ఫ్యాక్టరీలు, తర్వాత ఈ వెల్డింగ్ షాపులు ఇలాంటివన్నీ కూడా అవి మనం కాస్త పెట్టకూడదు. అవి కొంచెం లాస్లు వచ్చేటటువంటి అవకాశాలు ఉంటాయి. అలాగే కమర్షియల్ క్రాప్స్ మంచిగా బాగా పండించాలి. ఈ కన్యారాశి వాళ్ళు అసలు భయపడకూడదు. ఈ శుక్రమూఢంలో శుక్రుడు భయపెట్టడానికి చూస్తాడు. దానికి సంబంధించి డబల్ కరేజ్, డబల్ ఎనర్జీతో ముందుకు వెళ్ళాలి. అప్పుడే సక్సెస్ అనేటటువంటిది వస్తుంది. కొత్తగా ఉద్యోగాలకి వీళ్ళు రాసుకుంటూ ఉంటారు. ఆ రాసుకుంటున్నప్పుడు కొత్త ఉద్యోగాలు అనేటటువంటివి క్యాంపస్ ఇంటర్వ్యూలు వీటిల్లో సెలెక్ట్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే సంతానం లేనటువంటి వాళ్ళకి సంతానం కలుగుతారు. ఉద్యోగాలు లేనటువంటి వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయి. ఫారెన్లో మనకి ఎవరైతే ఉన్నారో ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళు
వాళ్ళకి పాపం వర్క్ పర్మిట్ అవన్నీ ఉన్నాయి, కానీ ట్రంప్ వచ్చిన తర్వాత మనకి కొంచెం ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. వర్క్ పర్మిట్ పర్మనెంట్ వీసాల విషయంలో ఎక్కువ కట్టాల్సి వస్తుంది, ఇవ్వడం లేదు. స్టూడెంట్ వీసాలు తీసుకోవాల్సి వస్తుంది, ఉద్యోగాలు చేయనివ్వడం లేదు. ఇలా రకరకాల సమస్యలతో వేధింపబడుతున్నారు. అవన్నీ కూడా శుక్రమూఢం వల్లే. అలాగే ఈ నెల దాటిన తర్వాత వీళ్ళకు ఉద్యోగాలు రావడంలో కొంత వీళ్ళకి ఇంప్రూవ్మెంట్ కనబడుతుంది. కొత్త కొత్త ఉద్యోగాలు వస్తాయి, కొత్త కొత్త బట్టలు కొంటారు, కొత్త కొత్త స్థలాలు కొంటారు, బంగారాలు కొంటారు, మంచిగా నీట్గా హెయిర్ డ్రెస్సులు ట్రిమ్గా తయారవడం ఇవన్నీ చేస్తారు. ఇవన్నీ ధరైనా ఎంత బాగా తయారైనా గర్ల్ ఫ్రెండ్స్ మాత్రం వెళ్ళిపోతారు. ఇది ఒకటే బ్యాడ్, శుక్రమూఢం కదా, మాట్లాడరు. అకారణం ఏ కారణం లేకుండా వెళ్ళిపోతారు వీళ్ళు. తర్వాత మళ్ళీ వాళ్ళకి బుద్ధి వచ్చి మళ్ళీ వస్తారు. కాబట్టి ఈ లోపల డిప్రెషన్లో అయిపోయి వీళ్ళు బాటిల్స్ పట్టుకోకూడదు. తల్లిదండ్రులు నమ్ముకున్నటువంటి తల్లిదండ్రులు ఉన్నారు కాబట్టి వాళ్ళని చూసుకొని వాళ్ళ కోసం బ్రతకాలి వీళ్ళు. మీడియా రంగంలో ఉన్నటువంటి జర్నలిస్టులకు ప్రమోషన్లు, యాంకర్లకు ప్రమోషన్లు, సినిమా రంగంలో ఉన్నటువంటి హీరోయిన్స్కి ఇళ్ళు మీద ఇళ్ళు కట్టడాలు. ఒకరోజే హీరోయిన్. ఈ కాలంలో ఎలా అయిపోయిందంటే ఒక సినిమాకి ఒక హీరోయిన్ అన్నట్టు అయిపోయింది. హీరోయిన్స్ నెంబర్ ఆఫ్ ఎంట్రీలు ఎక్కువైపోయినాయి. అయినా సరే ఇప్పుడున్నటువంటి హీరోయిన్లు బ్రహ్మాండంగా దూసుకెళ్ళిపోతారు, హీరోలను డామినేట్ చేసి పడేస్తారు. సినీ సంగీత సాహిత్య రంగాలలో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా మంచి బ్రహ్మాండంగా వీళ్ళకి కీర్తి ప్రతిష్టలు వస్తాయి, సన్మానాలు జరుగుతాయి వీళ్ళందరికీ. ఆ తర్వాత వీరందరూ కూడా మనకి చేపల రొయ్యల చెరువులు, పౌల్ట్రీస్, హ్యాచరీస్, వ్యవసాయం ప్రొడక్ట్స్, పెస్టిసైడ్స్, మేకలకి, కోళ్ళకి, తర్వాత ఆవులకి, వీటికి ఎరువులు ఇస్తారు, మందులు ఇస్తారు తాగడానికి, సప్లిమెంట్స్, ఫుడ్ సప్లిమెంట్స్ కింద. ఆ వ్యాపారాలు చాలా బ్రహ్మాండంగా ఉంటాయి. నిరుద్యోగులకు మంచి మంచి అవకాశాలు, కొత్త కొత్త అవకాశాలు వస్తాయి. ఓవరాల్గా కన్యారాశి వారందరికీ కూడా బ్రహ్మాండంగా ఉంది. కానీ ఒకటే ఒక విషయంలో బాగాలేదు, భార్యాభర్తల మధ్య కొట్లాటలు మాత్రం ఇది ఒకటే బాగాలేదు. మరి ఆ దాంపత్యం బలపడడానికి ఇంకా విశేషమైన ఫలితాలు వీళ్ళు అందుకోవడానికి ఎటువంటి పరిహారాలు చేసుకుంటే బాగుంటుంది గురువు? వీరందరూ కూడా మనకి ఇవన్నీ కోటాను కోట్ల మంది కామన్ ప్లాట్ఫారం మీద చెప్పాం కాబట్టి కొంతమందికి జరుగుతాయి, కొంతమందికి జరగవు. కానీ కామన్గా మాత్రం ఎక్కువ మందికి పర్సంటేజ్ భార్యాభర్తల గొడవలు జరుగుతాయి. కాబట్టి వీళ్ళందరూ కూడా మనకి వీళ్ళ జీవితంలో జరిగేటటువంటి ఎగ్జాక్ట్ పొజిషన్ తెలుసుకోవాలనుకుంటే, అంటే వీళ్ళకి ఎప్పుడు ఉద్యోగాలు వస్తాయి, ఎప్పుడు ఉద్యోగాలు ఊడిపోతాయి, ఎప్పుడు లవర్ హ్యాండ్ ఇస్తుంది, ఎప్పుడు మళ్ళీ లవర్ తిరిగి వస్తుంది, పోలీసు ఉద్యోగాలు ఎప్పుడు వస్తాయి, సాఫ్ట్వేర్ ఉద్యోగాలు ఎప్పుడు వస్తాయి, ఇలా అన్ని రకాలుగా వీళ్ళు తెలుసుకోవాలి అని అనుకున్నప్పుడు వీళ్ళు కంపల్సరీ వీళ్ళందరూ కూడా మనకి ఏం చేయాలండి, వీళ్ళు కొన్ని మన వ్యక్తిగత జాతకం కోసం మన సెక్రటరీస్ని సంప్రదించాలి. డెఫినెట్గా దే విల్ అరేంజ్. పర్సనల్గానే కలవాలండి అని కొంతమంది కోరుతూ ఉంటారు. మనకు పని ఒత్తిడి వల్ల మనం టెంపుల్స్కి తిరగడము, భారతదేశం అంతా పూజలు పునస్కారాలు, మరి వీటి కారణంగా మనం కలవలేకపోతున్నాం తప్ప మరొక కారణం కాదు. అభిమానులే మన కస్టమర్సే మనకు దేవుళ్ళు. కాబట్టి నాసా రిపోర్ట్స్ని బట్టి మోడర్న్ ఆస్ట్రాలజీని, ప్రాచీన జ్యోతిష్ శాస్త్రాన్ని బ్లెండ్ చేసి మనం చెప్తాం కాబట్టి డైరెక్ట్ కలవాల్సినటువంటి అవసరం లేదు. కాబట్టి మనం ఈ విషయంలో అర్థం చేసుకోవాలా. ఇకపోతే పరిహారాల దగ్గరికి వచ్చేసరికి మనకి ఈ యొక్క గుమ్మడికాయని తీసుకొని, సూర్య గుమ్మడికాయని, ఆ సూర్య గుమ్మడికాయ లోపల ఇలా రౌండ్గా కట్ చేసేసి లోపల గుంజంతా తీసేసి పసుపు కలరు, రెడ్ కలరు అంటే కుంకుమ, పసుపు, కొంచెం సున్నము, నీళ్లు పోసేసి మన యొక్క గడప, మహాలక్ష్మి తల్లి ఎన్ని గడపలు ఉన్నాయో అన్ని గడపల దగ్గర కూడా దిష్టి తీసేసి ఫైనల్గా మన పెద్ద గడప దగ్గరికి వచ్చి, బయట సింహద్వారం దగ్గర ఉన్న గడప దగ్గరికి వచ్చి దానిపైన ముద్ద ఆర్త కర్పూరం వేసి హారతిచ్చి దాన్ని ఇలా పగలగొట్టాలి. తర్వాత రెండవది ఈ యొక్క జువ్వి చెట్టు, మర్రి చెట్టు, రావి చెట్టు, ఈ ఓడలు దొరకకపోతే మర్రి ఓడలు దొరుకుతాయి, రావి ఆకులు దొరుకుతాయి. ఆ రెండో తీసుకొచ్చి, జువ్వితో కొంచెం తక్కువ దొరుకుతుంది, దొరికితే వాళ్ళు తెచ్చుకొని లేనోళ్ళు లేరు. ఆ రెండో తెచ్చుకొని శుక్రవారం నాడు భగవంతుడి దగ్గర, అమ్మవారి దగ్గర పెట్టి, అమ్మవారి పూజ అయిన తర్వాత ఆ మర్రి ఓడల్ని ఒక ప్యాకెట్లో కట్టుకొని పర్సులో పెట్టుకొని మగాళ్ళు వెళ్తే కార్య సాధనం అవుతుంది. అలాగే
ఈ కాలభైరవ స్తోత్రాలు చదువుకోవాలా. కాలభైరవుడికి మనము శనివారం నాడు చక్కగా 19 కాలభైరవ 19 సార్లు ఒక మండల దీక్షలాగా పెట్టుకుని నెలంతా కూడా 19 సార్లు కనుక నెలలో కనుక ఈ కాలసర్పదోషం ఈ కాలభైరవ జపం చేసుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది. ఓవరాల్గా కన్యా రాశి వారి పరిస్థితి జనవరి మాసం ఎలా ఉండబోతుంది అద్భుతంగా వివరించారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు.